తెలిసి మావా నీకున్నంత వద్ద వలుపు. సండే ఫ్రెండ్, ఫుల్ రిలాక్సేషన్ డే, ఫుల్ ఫ్రీ రోజు. అందుకనే సినిమా వెళ్ళడానికి ప్లాన్ వేసుకున్నా. నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాం. ముసినగర్ నుంచి కర్నూలుకి వెళ్తున్నా. కర్నూలు నా ఫ్రెండ్ మీట్ అవుతాడు, అక్కడ నుంచి వెళ్తాం. సో నేను ఇక్కడ కర్నూలుకి వచ్చేసిన. వీడిని తెలుసుకోవడానికి ఇంటికి వచ్చాను, కానీ వీడు ఆల్రెడీ నాకంటే ముందు అక్కడ చేరుతున్నారు. చేరుకుని చెప్పాడు కానీ టీవీ దగ్గర ఉన్నాడు అసలు చెప్పలేదు. కానీ వాడికంటే ఫస్ట్ నేను అక్కడ ఉన్నా. ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిపోయింది. ఏం చేయాలో తోచక ముఖం వాడుకొని వెళ్తున్నాడు. పెద్ద పెద్ద ఓపెన్ చేయి, ఏలుస్తున్నాడు. ఓయ్ మాస్ మహారాజా ఎంపుగా. ఏరా సాయి, ఏమైనా తిన్నావా? తెచ్చావా మరి బండి పేపర్లు? ఫ్రెండ్స్, మా జాతర మూవీకి రావడం జరిగింది. అయితే మూవీ ఎంత బాగుందంటే నిజంగా మాస్ మహారాజాని నిరూపించుకున్నాడు. మ్యూజిక్ మాత్రం ఏదో కొద్దిగా వెరైటీగా అనిపించింది, కానీ చాలా బాగుంది. ఫస్ట్ హీరోయిన్ బాగుంది ఫ్రెండ్స్. స్టేడియంలో కొద్దిగా అప్సెట్ చేసింది. ఓకే, సినిమా బాగానే ఉంది. అన్ని సక్సెస్ సినిమాలు కవర్ చేశాడు దీనిలో. చాలా బాగుంది. ఎలా ఉంది మన సినిమా? చాలా మంది సినిమా ఎందుకు బాగాలేదు అంటున్నారు. సినిమా చూడండి, నా కొడుకులకి ఏం తెలుస్తుందా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈజ్ ఏ వన్ మ్యాన్ ఆర్మీ. మాస్ జాతర సినిమా మాత్రం సూపర్ గా ఉంది. మా జాతర సినిమా చూసిన తర్వాత మాస్క్ మండి తినాలనుకున్నాం. సో అందుకే నేను మండికి వచ్చేసాం. మావాడు తిందామని గోల పెడుతుంటే నా బండి మా కింద పడిపోయింది. చూసి తాత వచ్చారు. ఓపెన్ ప్లేస్ లో పెట్టు బాబు, నీ బండి కింద పడినా నీది ఒక్కటే పడుతుంది అని చెప్పిండు తాత. ఇంకా మేము లోపలికి వచ్చేసాం. చాలా మంది వచ్చారు, ఈ రోజు ఆఫర్స్ ఉన్నాయని. మేమంతా సిండికేట్ బ్యాచ్. మేము వాడి కోసం వెయిట్ చేస్తుంటే వాడు లోపల జనాలు ఉన్నారో లేదో చూస్తున్నాడు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మేము ముగ్గురం పైకి వెళ్ళిన తర్వాత ఇంకా సాయిగాడు ప్లేట్లలో తొమ్మిది చూస్తున్నాడు. అమ్మ ఇలాంటి వాళ్ళు ఉంటారా? డాక్టర్లు ఎవరైనా ఉంటే నేనేమో డబ్బాలు ఖాళీ అయితే ఉరుకుదామని చూస్తున్నా. కానీ నాకంటే ముందు ఇక్కడ చాలా మంది ఉన్నారు వెయిటింగ్ లిస్ట్ లో. నిలబడ్డామంటే అర్థం చేసుకోవాలి, ఇంకా కూర్చున్న వాళ్ళు ఇంతమంది. నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? ఫైనల్ 30 minutes తర్వాత మీరు ఇంకా వెళ్ళొచ్చు లోపలికి అన్నారు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. స్టార్ట్అప్స్ ఉండవా మా మీద? వచ్చింది మండికే కదరా. వీళ్ళెందుకు లెక్కేస్తున్నా అర్థం కాక నేను నిద్రపోతే వెంటనే సూప్ వచ్చేసింది. ఇటు వచ్చేనా నువ్వు? టైం 4 అవుతుందిరా. ఆడుకుంటున్నారా? సాయి వాడు నీకేమో చెప్పాలనుకుంటున్నారా? కాలే రావట్లేరా ఏసీలా. బట్టలిప్పి కూర్చో. బట్టలిప్పి కూర్చో. 1 minute 37 seconds later. ఎందుకబ్బా వీళ్ళు ఇంత లేట్ చేసినారని అనుకుంటే ఈ డెకరేషన్ కోసమా? సూపర్. ఏంది అటు చూస్తున్నావు? మంది అయితే సూపర్ గా ఉంది, చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంది. మంది అయితే సూపర్ గా ఉంది, కానీ ఇది నలుగురిది. మేము ముగ్గురం దీన్ని లాగలేకపోతున్నాం. వాడు ఛాన్స్ నుంచి లాగుతున్నాడు, కానీ మా సాయిగాడు అయితే పక్కా లాగుతాడు. ఏమో విను డౌటే. నేనైతే అవుట్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు, నీ అబ్బా జఫా. ఇవేంటో తెలీదు, కామెంట్ చేయండి. లేదా మొత్తం పార్సల్ చేయించుకున్నాం. నెక్స్ట్ సాయిగాడు వాషింగ్ మిషన్ కొందామని చెప్పాడు. లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది రేట్లు బాగా దంచేస్తున్నారు లోపల అని. అందుకని మసంగా బయటకు వచ్చేసాం. క్రెడిట్ కార్డు ఉంటే తగ్గుతుంది నీకు ఆన్లైన్. ఇంకా వీడు ఉచిత సలహాలు ఇస్తుంటే ఇంకా మసంగా ఇంటికి చెక్కేసా.